సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు సమావేశం రేపు అనగా బుధవారం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ శ్రీనివాసరావు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించనున్న ఈ సమావేశానికి ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని కోరారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆర్డీఓ కోరారు. ఈ నెల 28 నుండి జనవరి 6వ తేదీ వరకు రాష్ట్రంలో జరగనున్న ప్రజాపాలన కార్యక్రమంపై అనుసరించాల్సిన విధి విధానాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. మేమెంతో మాకంతా అనే సామాజిక న్యాయాన్ని పాటిస్తూ సగానికి పైగా ఉన్న బీసీలకు గ్రామ పంచాయతీ నుండి పార్లమెంటు స్థాయి వరకు సముచిత స్థానం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బీసీ దళపతి డాక్టర్ పిరికిపండ్ల అశోక్ సూచించారు. మంగళవారం తాండూరు డివిజన్ కేంద్రం వాల్మీకి నగర్ లోని ఎంపీటీ ఫంక్షన్ హాల్లో సామాజికవేత్త వెల్దండి రఘునందన్ అధ్యక్షతన జరిగిన బీసీ ఉద్యమాల రూపకర్త కీర్తిశేషులు సాంబశివరావు రచించిన బీసీ మేనిఫెస్టో గ్రంథాన్ని 5వ ముద్రణ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ అశోక్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు శాంతియుతంగా రాజ్యాధికారం దిశగా పయనించాలని, భారతదేశ స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి జనాభా గణనలో కుల గణన చేపట్టకపోవడం పట్ల బీసీల లెక్క తేలలేదని, దీంతో రాజ్యాంగబద్ధంగా మనమెంతో మనకంతా అనే సామాజిక న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బీజేపీ బీసీసీఎల్ నాయకులు గాజుల సంపత్ కుమార్ పుస్తక సమీక్ష చేయగా, సీనియర్ సిటిజన్ ఫోరం నాయకులు సత్యరాజు, మల్లేశంలతో పాటు ఆరోగ్యమిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు దామోదర్, సత్యం, బీసీ యువకులు విజయ్, చంద్ర, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాండూరు కేంద్రంలోని వాల్మీకి నగర్లో ఉన్నటువంటి ఎంపీటీ ఫంక్షన్ హాల్లో బీసీల మేనిఫెస్టో కీర్తిశేషులు ఊషా గారు రచించినటువంటి బీసీల మేనిఫెస్టో అనే గ్రంథాన్ని వెల్దండి రఘునందన్ అధ్యక్షతన జరిగినటువంటి కార్యక్రమంలో ఆవిష్కరించడం జరిగింది. జనాభాలో సగానికి పైన ఉన్నటువంటి బీసీలకు రావాల్సినటువంటి వాటా మనకు దక్కట్లేదు. దాని మీద అనేక ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ ఇంకా ప్రజా బాహుళ్యంలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. సో బీసీల దళపతి అయినటువంటి ఊషా గారు వారు చనిపోయారు. వారు రచించినటువంటి యొక్క బీసీల మేనిఫెస్టో అనే గ్రంథం నిజంగా బీసీలకు ఒక భగవద్గీత లాంటి గ్రంథము. సో దీంట్లో ఉన్నటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మరి వారు చనిపోయారు కాబట్టి ఆ గ్రంథం అక్కడితో ఆగిపోవద్దని చెప్పేసి మేము ఈ యొక్క గ్రంథాన్ని 5వ పునర్ముద్రణ తీసుకోవడం జరిగింది. అటువంటి గ్రంథ ఆవిష్కరణ కార్యక్రమం ఈరోజు తాండూరు కేంద్రంలో చేయడం జరిగింది. బీసీలందరూ కూడా మనకు దక్కాల్సినటువంటి వాటా మనకు దక్కడం కోసం ఖచ్చితంగా ప్రతి బీసీ కూడా పనిచేయాలి. మనమెంతో మనకంతా, మీరెంతో మీకంతా. ఈ యొక్క గ్రామ పంచాయతీ నుంచి మొదలుపెట్టి పార్లమెంటు వరకు మనకు దక్కవలసిన సగానికి పైగా ఉన్నటువంటి బీసీల యొక్క మన వాటా దక్కడం కోసం ప్రతి బీసీ పనిచేయాలని కోరుతున్నాను. డాక్టర్ అశోక్ పరికిపండ్ల, సామాజికవేత్త. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. City Cable.